నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటిజన్ సర్వీసెస్ తెలుగు. అయితే తెలంగాణలో కొందరికి బీసీడీ మరియు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈడబ్ల్యూఎస్ పొందాల్సి వస్తుంది. ఒకే వ్యక్తి ఇలా 2 సర్టిఫికెట్లు తీసుకోవచ్చా? ఎక్కడ ఏది ఎలిజిబుల్ అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మర్చిపోవద్దు. మొదటగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి మరియు దీనికి ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తాను. ఎవరు అర్హులు అని చూసుకున్నట్లయితే 1 ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ కానివారు. అయితే తెలంగాణలో వీరశైవ లింగాయత్ బీసీడీ రిజర్వేషన్ కలిగి ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు. ఎందుకంటే వీరు కేంద్రంలో ఓబీసీ పరిధిలో లేరు కాబట్టి. అయితే వీరికి రాష్ట్ర ప్రభుత్వంలో బీసీడీ రిజర్వేషన్ వర్తిస్తుంది. రెండవది, కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. మూడవది, కుటుంబం 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమిని కలిగి ఉండకూడదు. నాలుగవది, కుటుంబం 1000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నివాస గృహాన్ని కలిగి ఉండకూడదు. ఐదవది, మీ కుటుంబం 100 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నోటిఫైడ్ మున్సిపాలిటీలలో నివాస స్థలాన్ని కలిగి ఉండకూడదు. 6వ పాయింట్, కుటుంబం 200 చదరపు గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నోటిఫైడ్ మున్సిపాలిటీలలో కాకుండా నివాస స్థలాన్ని కలిగి ఉండకూడదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం కుటుంబం అంటే ఏమిటంటే, రిజర్వేషన్ కోరుతున్న వ్యక్తి, అతని లేక ఆమె తల్లిదండ్రులు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అతని లేక ఆమె తోబుట్టువులు, అతని లేక ఆమె జీవిత భాగస్వామి మరియు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు. వీరందరినీ కుటుంబంగా పరిగణిస్తారు. దరఖాస్తు కొరకు కావలసిన కొన్ని పత్రాలు చూసుకున్నట్లయితే 1 అప్లికేషన్ ఫామ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, 3 ఆధార్ కార్డ్ ఆర్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ ఆర్ ఓటర్ ఐడి ఎక్సెట్రా, 4 ఎస్ఎస్సి మెమో అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, 5 ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, 6 ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ల్యాండ్ పట్టా పాస్బుక్, 7 అఫిడవిట్ ఆర్ సెల్ఫ్ డిక్లరేషన్, 8 రెసిడెన్షియల్ ప్రూఫ్ ఆర్ డొమిసైల్ సర్టిఫికేట్, 9 ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ల జిరాక్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి అనే వివరాలు చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ సేవలో అప్లై చేసిన తర్వాత ఈ అప్లికేషన్ నెంబర్తో వాటిని స్థానిక తహసీల్దార్ వారి కార్యాలయంలో ఇవ్వాలి. అప్పుడు వారు మీ అప్లికేషన్ పరిశీలించి అప్రూవల్ చేసినట్లయితే దానిని మళ్ళీ మనం మీ సేవలో ప్రింట్ తీసుకోవాలి. ఈ వీడియోలో సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సిటిజన్కి సంబంధించిన మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ ఈడబ్ల్యూఎస్ పైన ఎలాంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి. జై హింద్.